తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎన్నికవడం గర్వకారణం. స్పీకర్ కు అభినందనలు చెప్పిన రేవంత్, భట్టి, కేటీఆర్. యశోద ఆసుపత్రి నుంచి రేపు కేసీఆర్ డిశ్చార్జ్. నందినగర్లోని ఇంటికి చేరుకోనున్న కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. రేపు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం. అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం. శాఖల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంపై చర్చ. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హామీలపై చర్చకు సవాల్. భూ కబ్జా కేసుపై స్పందించిన మల్లారెడ్డి. తనకేమాత్రం సంబంధం లేదన్న మాజీ మంత్రి. శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన. పలాసలో కిడ్నీ హాస్పిటల్ ప్రారంభించిన ఏపీ సీఎం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు. జగన్ ప్రభుత్వం అవినీతిపై హైకోర్టులో పిల్. సీబీఐ విచారణకు ఆదేశించాలని పిల్ దాఖలు. నెల్లూరు నడిబొడ్డున భారీ దోపిడీ. 25 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దుండగులు. కోనసీమలో బాహాటంగా పడవ పోటీలు. పట్టించుకోని పోలీస్, రెవెన్యూ అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. ఏపీలో రెండో రోజు కేంద్ర బృంద పర్యటన. మిచాంగ్ తుఫాన్ నష్టంపై అంచనా వేయనున్న టీం. భారత్ లో కిక్కిరిసిపోయిన జైళ్లు. పరిమితికి మించి ఖైదీలు సంఖ్య. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ పై వేటు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన చైర్మన్. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం. రాష్ట్రపతిని కలిసే యోచనలో ఇండియా కూటమి నేతలు. కలర్ స్మోక్ ఘటనపై ఫిర్యాదు చేసే అవకాశం. కొన్ని నెలల ముందే పార్లమెంట్ లో దాడికి ప్లాన్. ఉపా చట్టం కింద నిందితుల మీద కేసు నమోదు. పార్లమెంట్ ఘటనపై విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశం. సీఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. పార్లమెంట్ భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. 8 మంది సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసిన స్పీకర్.